నా మాట వినరా. నథింగ్ డూయింగ్. మనం ముందే అనుకున్నాం నువ్వు లవ్ లో ఫెయిల్ అయితే మనం క్రైమ్ లో దిగుతున్నాం. జస్ట్ ఇంతలోనే కదా మిస్ అవుతుంది, ఇంకోసారి ట్రై చేస్తాను. నో, మనం ఆ రూమ్ లోకి వెళ్తున్నాం, ఆడ తాగే మందులు టాబ్లెట్లు వేస్తున్నాం, ఆడ మత్తులోకి వెళ్తాడు, ఆడ బాడీ మీద ఉన్న పచ్చబట్టు చూస్తాం, అది మైక్రోచిప్ గారికి చెప్తే ఆడు మన ₹1,00,000 ఇస్తాడు. ప్రాబ్లమ్ సాల్వ్. అది కాదురా, నా మాట వినరా. నో బుజ్జి, నథింగ్ డూయింగ్. కావాలంటే ప్లాన్ వేద్దాంరా. ఈ ఐడియా నేను చూసుకుంటాను కదా. నా మాట వినరా ప్లీజ్. సైలెంట్ గా ఉండు. మీ ఇద్దరు ఈ ఆఫీస్ లో పనిచేస్తారా? ఎస్, మీ ఇద్దరు ఫ్రెండ్స్ కూడా. ఓకే ఓకే. ఎవరా వీళ్ళు? తర్వాత చెప్తాను పద. చేసేదంతా మోసం, చెప్పేదంతా మోసం, జరిగేదంతా మోసం, మోసం అంతా మోసం. గుడ్ మార్నింగ్ సార్. మోసం మోసం మోసం. గుడ్ మార్నింగ్. నీ జల్లెల్తో ఎలా ఉంది? బాగుంది సార్. సార్ మీరు అడిగిన ప్రాజెక్ట్ రిపోర్ట్ సార్. సారీ సార్. సారీ సార్. ఇట్స్ ఓకే. ఇందులో స్పెక్స్ ఎస్టిమేట్స్ అన్ని ఉన్నాయా? అన్ని ఉన్నాయి సార్. అవునా, ఇది ఇవ్వడానికి అంత లేట్ ఎందుకైంది? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఓ ఏంటా ఎలా వచ్చారు? ఏం లేదు సార్, ఒక జోక్ గుర్తొచ్చింది, మీకు చెప్దామని వచ్చాను సార్. జోకా? రండి కూర్చోండి, చెప్పండి. వెళ్ళవా అర్జెంట్ గా ప్రాజెక్ట్ రిపోర్ట్ గురించి మాట్లాడు. ప్రాజెక్ట్ గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు. వెళ్ళవా రండి కూర్చోండి. జయలలితను జాగ్రత్తగా తీసుకెళ్ళు. రండి కూర్చోండి. థ్యాంక్ యూ సార్. ఏంటా జోక్ చెప్పండి. సుబ్బారావు ఇంటికి వచ్చాడు. ఇల్లంతా చీకటిగా ఉంది. ఓ. సుబ్బారావు స్విచ్ చేసాడు, లైట్ వెలిగింది. అంతే సార్ జోకు. సార్ 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 పల్స్ చాలా లోగుందిరా. నీకు ఎన్నిసార్లు చెప్పాను రా ఇలాంటి చెత్త జోకులు చెప్పొద్దని. ఇప్పుడు చూడు. ఇప్పుడు ఏం చేద్దాంరా? డాక్టర్